పేదవారిని కావచ్చు, బీసీ వర్గాల్లోని అణగారిన వర్గాల్ని ఆ రోజున రాజకీయంగా గాని, సామాజికంగా గాని, ఆర్థికంగా గాని వాళ్ళకి చేయూతనిచ్చి ఈ రోజున ఎంతోమంది మంత్రులుగా గాని, విద్యావేత్తలుగా గాని, డాక్టర్లు గాని తీర్చిదిద్దిన ఘనత ఆ రోజు నందమూరి తారక రామారావు గారిది. దాన్ని అనుసరిస్తూనే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున గూడా ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఒక బీసీగా మనం పల్లా శ్రీనివాసరావు గారిని చూసుకున్నాం. అలాగే అలాగే రాష్ట్రంలో 9 మంది మంత్రులు ఈ రోజున వివిధ స్థాయి హోదాల్లో ప్రజలకి సేవలందించే పరిస్థితిలో ఉన్నారు. ఎన్నో పథకాలనే బీసీలకి తీసుకొచ్చి, బీసీలకి ఆర్థికంగా చేయూతనిచ్చి, ఈ రోజున ఉన్నతగా స్థాయిలో తీర్చిదిద్దిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ విభాగం నేతలందరూ గూడా ఎంతో కష్టపడి ఈ రోజున పార్టీ అధికారంలో రావడానికి ఎంతో ముఖ్యంగా కృషి చేసిన పరిస్థితి. ఆర్థికంగా గూడా దెబ్బతిన్నారు. కేసులు పెట్టించుకున్నారు. మా బీసీ సోదరులందరూ గూడా నా వెన్నంటి ఈ రోజున పార్టీ ఈ రోజున అధికారంలో ఉందంటే, రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ తెలుగుదేశం పార్టీ అండగా ఉండబట్టే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని మేము బలంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం.